కృష్ణదేవిపేటలో 50 మంది కళాకారులకు 50 లక్షల విలువైన పనిముట్లు ఉచితంగా పంపిణీ చేశారు. స్పీకర్ అయ్యన పాత్రుడు వీటిని పంపిణీ చేశారు. మన ప్రాంతానికి గర్వకారణమైన హస్తకళలను కాపాడుకుంటూ రాబోయే తరాలకు ఈ నైపుణ్యాలను అందించాలని సభాపతి అయ్యన పాత్రుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో హస్తకళల అభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న కళాకారులకు పనిముట్లు పంపిణీ చేశారు. తయారు చేస్తాం, దాన్ని ఎలాగ అమ్మాలా, అమ్మడం తెలిస్తే కానీ మన వస్తువు ఎవరు కొంటాడు? ఇవాళ మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కళ ఏటి గొప్పకే కాదు, విజయవాడ దగ్గరికి కానీ ఇందాక మన సార్ చెప్పినట్టు తిరుపతిలో కానీ బ్రహ్మాండమైనటువంటి బొమ్మల తయారీ ఉంది. అమ్మాలంటే ఒక షోరూమ్ ఉండాలి. మీ బొమ్మ తయారు చేసే బొమ్మలు అమ్మడానికి ఒక మనిషి ఉండాలి, ఒక సెంటర్ ఉండాలి. ఆ సెంటరు వారు ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇంకా మన వంతు బాధ్యత ఏంటంటే దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా, ట్రైనింగ్ ముఖ్యం. ట్రైనింగ్ లేకపోతే బొమ్మ ఎలా చేస్తారు? మీరు ఒక అవగాహన ఉండాలి కదా, దానికి ఏమో ఎక్విప్మెంట్ ఉండాలి కదా, కిట్స్ ఉండాలి కదా. అంచేత ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కిట్స్ ఇవ్వాలని చెప్పి మరి పెద్దలు కేంద్ర హస్తకళ అభివృద్ధి సంస్థ వారు డిసైడ్ చేసి దానికి మీకు ఇచ్చి కిట్ ఒక్కొక్కటి 10,000 రూపాయలు ఖరీదైంది. 50 మందికి కిట్స్ ఇస్తున్నారు ప్రస్తుతం. ఇంకా ట్రైనింగ్ అవ్వచ్చు, ట్రైనింగ్ తీసుకోవచ్చు. 50 మందికి 5 లక్షల సుమారు ఈవేళ కిట్స్ ఇస్తున్నారు మీకు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.